హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ఆస్పిరెంట్స్. ఇది ఏపీఎస్సి గ్రూప్ 2 2025 మెయిన్స్లో పాలిటీలో అడిగిన పేపర్ 1లో అడిగిన క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రిట్స్ని ఏదో విధంగా మీకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎనీ ఫార్మెట్లో మీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మ్యాథ్ ద ఫాలోయింగ్లో అడిగారు కదా, నార్మల్గా మీకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ దిస్ రిట్ అని అడగచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఓకే డస్ నాట్ కమ్ అండర్ ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అడగచ్చు. సో ఇలాగా మీకు క్వశ్చన్స్ అడగచ్చు. అసలు రిట్ అంటే ఏంటి? రిట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫార్మల్ రిటర్న్ ఆర్డర్ ఇష్యూడ్ బై జ్యుడిషియల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ అనమాట. ఇట్ ఈస్ ఏ ఫార్మల్ రిటర్న్ ఆర్డర్ ఇష్యూడ్ బై జ్యుడిషియల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ అనమాట. సో ఈ రిట్స్ దేనికి ఉపయోగపడతాయి అని అంటే, మన ఫండమెంటల్ రైట్స్ మనం ఎవరన్నా లెజిస్లేటివ్ అథారిటీ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ బాడీస్ అవ్వచ్చు, వీళ్ళు కనుక మన ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగేలాగా చర్యలు చేపడితే అప్పుడు మనం సుప్రీంకోర్టుకి అండర్ ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూ కెన్ ఇష్యూ కోర్ట్స్ కెన్ ఇష్యూ రిట్స్. ఓకే, ఆర్టికల్ 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హైకోర్టులో నువ్వు రిట్ పిటిషన్ వేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ రిట్స్ దీని మీనింగ్ ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు. లెఫ్ట్ సైడ్ ఏమో రిట్ ఇచ్చారు, దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ చూడండి, కోవరెంటో అంటే విత్ వాట్ అథారిటీ, బై వాట్ అథారిటీ అని అర్థం. అంటే ఒక పర్సన్ ఇల్లీగల్గా అన్అఫీషియల్గా ఒక పబ్లిక్ ఆఫీస్ ఆక్యుపై చేశాడు అనుకోండి, లేకపోతే ఇల్లీగల్గా పబ్లిక్ ఆఫీస్ ఆక్యుపై చేశాడు అనుకోండి, దాన్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది త్రూ కోవరెంటో. ఓకే, దాన్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది త్రూ కోవరెంటో, అంటే బై వాట్ అథారిటీ అని అర్థం అనమాట. సో మనం బై వాట్ అథారిటీ దీన్ని మ్యాచప్ చేసేద్దాం. మ్యాండమస్ వచ్చేసరికి వి కమాండ్ అని అర్థం. మ్యాండమస్ అంటే వి కమాండ్. ఓకే, సో ఇప్పుడు కోర్టు ఏదైనా ఒక పబ్లిక్ అఫీషియల్లో ఏదైనా పని చేయకపోతే కోర్ట్ కెన్ కమాండ్ టు పర్ఫార్మ్ సచ్ లీగల్లీ ఆబ్లిగేటెడ్ వర్క్ అనమాట. ఓకే, అది. నెక్స్ట్ హెబియస్ కార్పస్ అంటే ఏంటి అని అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అని అనమాట. హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అంటే ఎవరినన్నా డిటెన్షన్ చేశారు, ఒక ఇండివిజువల్ ఇంకో ఇండివిజువల్ని డిటైన్ చేశాడు, లేకపోతే పోలీసులు డిటైన్ చేసేసి ఇంకా కోర్టుకు అప్పచెప్పలేదు. సో అలాంటి విషయాల్లో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయచ్చు. నెక్స్ట్ సెర్షియోరరీ అని అంటే ఏంటంటే టు బీ సర్టిఫైడ్ అనమాట. టు బీ సర్టిఫైడ్ ఇదేంటంటే లోవర్ కోర్ట్స్ని హైకోర్ట్స్ జనరల్గా కేసు ట్రాన్స్ఫర్ చేయడం విషయంలో ఈ సెర్షియోరరీ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఇంకా నేను రిట్స్ గురించి డీటెయిల్గా నేను చెప్తాను. మన పాలిటీ లెక్చర్ సిరీస్లో వాటి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకా డీటెయిల్గా మీకు నేను చెప్తాను సపరేట్గా. ఓకే, సో ఇలాంటి మోర్ సచ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.